వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెదరావూరు జగనన్న కాలనీలో మోడల్ హౌస్ గా తీర్చిదిద్దిన డూప్లెక్స్ ఇంటిని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ప్రారంభించారు. సీఎం జగన్ ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించిన తీరు అమోఘమన్నారు. ఇంటి నిర్మాణం పట్ల శ్రద్ధ కనపరిచిన గృహ యజమానులను ఆయన అభినందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నేను ఈ తెనాలి ప్రాంతంలో సుమారు 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. మరి ముఖ్యంగా పెదరావూరు లేఅవుట్ 1, లేఅవుట్ 2. ఈ లేఅవుట్ 1లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ మనం చూసే అన్ని ఇళ్ళు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేస్తున్న సందర్భం. ఈరోజు కూడా నేను సోదరుడు శివ నాని ఈరోజు తన గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో ఈరోజు నన్ను పిలిచి ఈ గృహప్రవేశం నిజంగా ఎంత ఆనందేస్తుందంటే ఇప్పుడు నేను నుంచున్నది కిచెన్. ఎంత అద్భుతంగా సెంటు స్థలంలో కట్టొచ్చు అనే దానికి ఈ ఇల్లు ఒక గొప్ప ఉదాహరణ. కిచెన్లో నుంచి డైనింగ్కి చక్కగా డోర్ ఇచ్చాడు. అలాగే దీన్ని డైనింగ్ అలాగే కిచెను ఏర్పాటు చేసుకొని డూప్లెక్స్ పైన 2 బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు తను సొంతగా డబ్బుతో తను నివాసం ఉండే ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇది యాక్చువల్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగరేట్ చేయాలని మేము అనుకున్నాం. ఈ ఎలక్షన్స్ తొందరలో ముహూర్తం కోసమని తొందరలో పెద్దలందరూ ఈ గృహాన్ని కూడా సందర్శిస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి మోడల్ హౌస్గా బ్రహ్మాండంగా కట్టాడు. అంటే స్టోరేజ్ ప్లస్ 2 బెడ్రూమ్లు ప్లస్ డైనింగ్ హాల్ ప్లస్ కిచెను. సో తను భార్య 2 పిల్లలు నివాసం ఉండే తన ఇంటిని తీర్చిదిద్దుకోవటంలో తను చూపించిన నైపుణ్యతని ఇక్కడ నేను చాలా సంతోషపడుతున్నాను, మెచ్చుకుంటున్నాను. ఈరోజు పెదరావూరు జగనన్న లేఅవుట్లో మన అన్నాబతి శివకుమార్ చేతుల మీదుగా మా సొంత ఇల్లు కళాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు శివకుమార్ గారి ఆధ్వర్యంలో మాకు సెంటు స్థలం రావడం, 1,80,000 డబ్బులు రావడం, దానికి మేము ఇల్లు కట్టుకోవటం, ఈరోజు ఆయన చేతుల మీదే ఇల్లు ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో సొంత ఇల్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం శివకుమార్ గారు మాకు స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఇల్లు బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. తొలుత గ్రామంలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీకే కళ్యాణ మండపంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పెంబసాని చంద్రశేఖర్, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మారుమూల బురిపాలెం గ్రామాన్ని దేశం మొత్తం తెలిసే విధంగా చేసిన మహోన్నతమైన వ్యక్తి కృష్ణ అని, సినిమాల్లో విప్లవాత్మకమైన 70mm జేమ్స్ బాండ్ చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణ వల్లే సాధ్యమన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. ఈ ప్రాంతానికి బీఈడీ కాలేజీ తీసుకురావడంతో స్థలాన్ని కేటాయించడంలో కృష్ణ గొప్పతనం కనపడుతుందని చెప్పారు. భయం అంటే తెలియని ఒక బోలా శంకర్లు సహాయం చేయటమే తప్ప తనకంటూ ఒక హంగు ఆర్భాటం చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా ఘట్టమనేని కృష్ణ గారు. ఈరోజు బుర్రిపాలెం గ్రామ కీర్తి
భారతదేశానికి తెలిసింది అంటే అది ఘట్టమనేని కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక 70mm తీసుకొచ్చిన, ఒక జేమ్స్ బాండ్ మూవీ తీసుకొచ్చిన, ఒక బప్పిలహరిని పరిచయం చేసిన అది ఆ రోజు కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రని తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా చేసిన గొప్ప నటులు కృష్ణ గారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, అరే అన్నదమ్ములంటే అలా ఉండాలి అనే విధంగా. ఈ విధంగా కృష్ణ గారి ఫ్యామిలీ నాకెంతో దగ్గరమైనటువంటి ఫ్యామిలీ. మన బుర్రిపాలెం నిరంతరం మీరందరూ నాకేందో తెలియదు కానీ ప్రతి క్షణం అభిమానం చూపిస్తారు నేను వచ్చినప్పుడల్లా. ఆయన మేడ్ ఇన్ స్పీచ్ ఈరోజు పార్లమెంట్లో ఫస్ట్ టైం మాట్లాడితే మేడ్ ఇన్ స్పీచ్ అంటారు. సో చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమంలో కలుసుకోవడం మనందరం కూడా ఎంతో ఆత్మీయంగా, కృష్ణ గారి స్ఫూర్తితోటి. నిజంగా ఏ గ్రామం చూసినా కూడా ఆదర్శవంతులు కొంతమంది ఉంటారు, కానీ కుటుంబం మొత్తం ఆ విధంగా ఆదర్శవంతంగా ఉండి గ్రామానికి సహాయం చేయాలి, ఏదో విధంగా ఒక కొత్త తరం ఉపయోగపడే విధంగా, వాళ్ళకి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మార్పు తీసుకురావాలని పెద్దల ఆదిశేషరావు గారు చేసిన ప్రయత్నం, కృష్ణ గారు చేసిన ప్రయత్నం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. మన బూరిపాలెం గ్రామాల్లో మనస్ఫూర్తిగా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు. కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు, ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శేషగిరిరావు గారు చెప్పారు, ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారే తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అది చాలా గొప్ప విషయం. అందుకని అన్నంతో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన వ్యక్తులు మహనీయులు కృష్ణ గారిని మనం గుర్తు చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మొన్న సర్పంచ్ గారి ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసికట్టుగా నిలబడ్డారో ఒక మాట పైన, అదేవిధంగా మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరొకసారి అదే స్ఫూర్తిని తీసుకొస్తారని. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల్లో భాగంగా త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ సేవ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాజర్పేట నందు ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం 8 గంటలకు రామలింగేశ్వరపేటలోని సంగీత గురువు ఆంజనేయ శాస్త్రి ఇంటి వద్ద నుండి నగర సంకీర్తనగా బయలుదేరి 9 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకు చేరి దేవస్థానం నందు సద్గురు త్యాగరాజస్వామి విరచిత గానరాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు. తరువాత సభ సాంప్రదాయ కీర్తనలు చిన్నారులు 50 మంది దాకా పాల్గొని కీర్తనలు ఆలపించారు. ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు గత 31 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని గౌరవజల ఆంజనేయ శాస్త్రి తెలిపారు. కార్యక్రమాన్ని కొండపి శ్రీనివాసరావు, కేశవరావు, అందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. ఈరోజు శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తన మరియు ఉపచార కీర్తనల సేవ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్నాయి. మొదటగా మా ఇంటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు నగర సంకీర్తన చేశారు. సుమారుగా 60 మంది పిల్లల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదటగా శ్రీ గణపతిని సేవించరారే అనే కీర్తనతోటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత పంచరత్న కీర్తనలో భాగంగా మొదట నాటరాగంలో జగదానందకారక, గౌడరాగంలో దుడుకుగల, ఆరభి రాగంలో సాధించనే మనస, వరాళి రాగంలో కనకన రుచిర, శ్రీరాగంలో ఎందరో మహానుభావులతోటి ఈ పంచరత్న కీర్తన పూర్తయి తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు మరి విద్యార్థులతో చేయించబడ్డాయి. రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న వృద్ధుడికి యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అందజేశారు. తెనాలి పట్టణ ఇతనగర్ కు చెందిన కొడాలి అమరలింగేశ్వరరావు కత్తులు సానపడుతూ జీవనం సాగిస్తుంటాడు. గత 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు పోగొట్టుకోగా
అప్పటి నుండి కుటుంబ ఆర్థిక పరిస్థితి కుంటుపడిన తరుణంలో యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి తన ఇబ్బందిని తెలుపగా స్పందించిన సభ్యులు 10,000 రూపాయలు విలువ చేసే ట్రైసైకిల్ను అమరలింగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకులు సాదిక్ మరియు సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల క్రితం ఐతానగర్లో నివసిస్తున్న అమరలింగేశ్వరరావు అనే వ్యక్తికి రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేయటం జరిగింది. మరి ఈ ప్రమాదంలో ఆయన కాలుని కోల్పోయారు. అప్పటి నుంచి ఎలా ఉందంటే కుటుంబం గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆయన ప్రతిరోజు డైలీ వర్క్ చేసుకుంటూ బతికేవాళ్ళు, కత్తులు సానబెడుతూ ఉంటారు. రోజుకి వచ్చిన 50 రూపాయలు 100 రూపాయలతోనే ఆయన జీవితం అంతా సాగిస్తున్నారు. సో ఇటువంటి సమయంలో ఆయన కాలు తీసేయటం సందర్భంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇల్లు గడవడానికి కూడా తినడానికి కానీ ఆర్థికంగా కానీ ఉండడానికి కానీ నివసించడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి వాళ్ళకి జీవనాధారం కోసం ఒక ట్రైసైకిల్ అనేది కావాలని కోరగా మేము వెంటనే స్పందించి ఈరోజు మా టీం మేమందరం కలిసి ఈరోజు ఆ కుటుంబానికి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అవ్వగానే 2 నెలలు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నామయ్యా. ఉన్నాక ఒక 20 రోజులు తెనాలి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం. నా ఆర్థిక పరిస్థితుల వల్ల సార్తిక్ గారికి తెలియజేసుకున్నానయ్యా. ఆయన పెద్ద దయతో మా అందు దయించి మాకు సహాయం చేశాడయ్యా. ఆయన మేలు ఈ జన్మలో మర్చిపోనయ్యా. నేను చచ్చిపోయిన దాకా మర్చిపోలేను. అడగంగానే నేను నా పరిస్థితులన్నీ చెప్పుకున్నానండి. ఆ బాబుకి చెప్పుకోగానే గమనించి నాకు బండి ఇచ్చారయ్యా. ఆయన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఇప్పుడు చిన్న విరామం.